సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫార్మింగ్ లైఫ్ తెలుగు. సో ఈ వీడియోలో మనం పత్తిలో చేసినటువంటి 4వ యొక్క స్ప్రేని అయితే కాంబినేషన్స్ అయితే వివరించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సో రైతులు ఎవరైనా మనం ఫస్ట్ అప్లోడ్ చేసిన వీడియోలో మనకి మొదటి నుంచి 3వ స్ప్రే వరకు ఏ మందులు అయితే స్ప్రే చేసామో మనకు ఆ వీడియోలో ఉన్నాయి. సో రైతులు ఎవరైనా చూడని వారు ఉంటే సో మన క్రింద ఇచ్చినటువంటి డిస్క్రిప్షన్ లింక్లో వెళ్ళి చూడగలరు. సో అలాగే ఇంకెవరైనా మనం కొత్తగా చూస్తున్నటువంటి రైతులు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనం చేసినటువంటి 4th స్ప్రే కాంబినేషన్స్ అయితే చూసేద్దాం. సో ఇదండి మన కాంబినేషన్ అయితే యాంప్లిగో ఇన్సెక్టిసైడ్. సో ఇది మనకు సింజెంటా కంపెనీ వారిది. సో మనకిది ఇందులో టెక్నికల్ నేమ్స్ కనుక చూసుకున్నట్లయితే లాంబ్డా సైహాలోత్రిన్ 4.6%గా ఉంది. అలాగే క్లోరాంత్రా నిలిప్రోల్ అనేది 9.3%గా అయితే ఉంది. సో ఇక్కడ జెడ్సీ అని ఇవ్వడం జరిగింది. సో జెడ్సీ అంటే మనకి సిఎస్ అండ్ ఎస్సి. సో ఇది కంబైన్డ్ పార్టికల్స్ అన్నట్టు. సో మనకి దీని గురించి టెక్నికల్స్ నేమ్ గురించి అయితే మనకు సపరేట్ వీడియోలో అయితే డిస్కషన్ చేసుకుందాం. సో మనకి ఇక్కడ ఇది మనకు శనగపచ్చ పురుగు మరియు లద్దె పురుగు అలాగే గులాబీ రంగు పురుగు అయితే మనకి సమర్థవంతంగా ఇది 3 దశలను అయితే నివారిస్తుంది. 5 రోజుల నుండి మొక్క వయసు సమయం నుండి అయితే ప్రారంభించగలరు. సో మనకి ఇది 20 నుండి 25 రోజుల వరకు అయితే చాలా చక్కగా సమర్థవంతంగా పనిచేస్తుంది. సో మన రెండవ కాంబినేషన్స్ వచ్చేసి BASF వారి ప్రయాగ్జర్. సో మనకు ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఫంగిసైడ్ అయితే మనం చెప్పగలం. సో మనకి ఇక్కడ టెక్నికల్స్ చూసుకున్నట్లయితే ఫ్లుక్సా పైరాక్సైడ్ 167 GL ప్లస్ పైరా క్లోస్ట్రోబిన్ 333 GL SCగా మనకి ఉంది. సో ఇది రైతులు మొక్క 70 to 75+ అంటే 70 రోజుల నుంచి అయితే మనం రైతులైతే ఇది వాడమని సిఫార్సు అయితే చేస్తాము. సో మనకిక్కడ ఇది మొక్కలో వచ్చేటువంటి అగ్గి తెగులు మరియు కాయకుళ్ళు అలాగే ఇంకా ఇతర రకరకాలైనటువంటి శిలీంద్ర నాశకాలను అయితే మనకిది సమర్థవంతంగా ఎదుర్కొని పంట యొక్క కాయలు మరియు పూత అలాగే పత్తి చెట్టు యొక్క ఆరోగ్య స్థితిని అయితే మెరుగుపరచడానికైతే మనకిది సమర్థవంతమైనటువంటి రైతుకైతే ఇది ఒక మంచి చాయిస్గా అయితే చెప్పవచ్చు. సో మన థర్డ్ కాంబినేషన్ చూసుకున్నట్లయితే సేమ్ మళ్ళీ మనం థర్డ్ స్ప్రేలో చేసినటువంటి మైక్రో న్యూట్రియన్స్ కలిగినటువంటి గాయత్రి పర్ఫెక్ట్ ప్లస్ అనేది GME కెమికల్స్ వారిది అయితే స్ప్రే చేసాము. సో రైతులు మనకి ఇదే స్ప్రే చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు. సో మనకి ఈ టెక్నికల్ కలిగినటువంటి ఈ మైక్రో న్యూట్రియన్స్ కలిగినటువంటి ఏ కంపెనీ వారిదైనా మనకి రైతులైతే స్ప్రే చేసుకోవచ్చు. మనకి ఇదే స్ప్రే చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు. సో మనకి ఈ 75 డేస్ నుంచి మనకి మైక్రో న్యూట్రియన్స్ యొక్క అవసరం అయితే చెట్టుకుంటుంది కాబట్టి సో రైతులు ఈ 75+ ఏజ్ దాటినటువంటి మొక్కలకు ఈ పత్తి చెట్లకైతే మనము మైక్రో న్యూట్రియన్స్ అయితే మనం సూక్ష్మ పోషకాలు అయితే ఖచ్చితంగా అందించాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది కాబట్టి సో నేను మన 4th కాంబినేషన్లో 3rd కాంబినేషన్గా ఇది యాడ్ చేయడం జరిగింది. సో మనకిది పూత చక్కగా రావడానికి అలాగే పూత డ్రాపింగ్ కొరకైతే సో మనకి పూత డ్రాపింగ్ కొరకైతే చక్కగా మనకి ఇది పూతని డ్రాప్ చేయడం అనేది. కాంబినేషన్ వచ్చేసి మ్యాక్ కంపెనీ వారి లీడర్ గోల్డ్. సో మనకి ఇక్కడ టెక్నికల్ చూసుకున్నట్లయితే మనకి డైఫెన్థ్యూరాన్ 47%గా మనకు SC రూపంలోనైతే మనకు ఉంది. సో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది సిస్టమిక్ ఇన్సెక్టిసైడ్స్. సో మనకి ఇది పచ్చదోమ మరియు తెల్లదోమ అలాగే పేనుబంక మరి అంతేకాకుండా ఈ త్రిప్స్ కూడా మనకిది చాలా చక్కగా అయితే పనిచేసిందనే చెప్పవచ్చు. సో మనం కంటిన్యూస్గా స్ప్రే చేయడం వల్ల మనం గ్యాప్ ఎక్కువ తీసుకోకుండా స్ప్రే చేయడం వల్ల మన చేనులో అయితే త్రిప్స్ ఎక్కువగా లేదు. సో రైతులు ఎవరైనా
త్రిప్స్ ఎక్కువగా ఉన్నట్లయితే వాళ్ళు మనకి పోలీస్ లాంటి మందులు కూడా స్ప్రే చేసుకోవచ్చు. 20 డేస్ అట్లా గ్యాప్ తీసుకున్న వాళ్ళైతే మనకి ఇది ఎక్కువగా త్రిప్స్ ఉంటుంది కాబట్టి సో ఇది కాకుండా మనం వేరే మందులు కూడా రైతులు అనేది కొట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఎవరైతే కంటిన్యూస్గా స్ప్రే చేస్తారో సో వాళ్ళైతే మనకి ఇందులో స్ప్రే చేసుకోవడానికైతే మనకి ఇది మంచి మందుగానైతే చెప్పవచ్చు. సో ఇవండి నేను స్ప్రే చేసినటువంటి పత్తిలో 4వ స్ప్రే యొక్క కాంబినేషన్స్. సో మన కాంబినేషన్స్ అయితే మళ్ళీ ఒకసారి మీ ముందు రివిజన్ చేద్దాం. సో మనకిది యాంప్లిగో ఇన్సెక్టిసైడ్ సింజెంటా కంపెనీ వారిది. సో మనకి చూసినట్లయితే ఇది మనకి శనగపచ్చ పురుగు మరియు లద్దె పురుగు అలాగే అత్యంత ప్రమాదకరమైనటువంటి గులాబీ రంగు పురుగునైతే మనకు చాలా చక్కగా అయితే దీంతో నివారించుకోవచ్చు. సో మన రెండవ కాంబినేషన్స్ వచ్చేసి మ్యాక్ కంపెనీ వారి ప్రీడర్ గోల్డ్. సో ఇందులో టెక్నికల్ నేమ్ చూసుకున్నట్లయితే మనకి డైఫెన్తురాన్ 47% అయితే ఉంది. సో ఇది వచ్చేసి మనకి 7 GLగా ఉంది. సో అలాగే మనకి ఇక్కడ పైరాక్లోస్ట్రోబిన్ అనేటువంటి టెక్నికల్ కూడా మనం చూడవచ్చు. ఇక్కడ 333 GLSC రూపంలో అయితే మనకి అవైలబుల్ ఉంది. సో ఈ ఫంగిసైడ్ వచ్చేసి మనకు మొక్క యొక్క ఈ 75 డేస్లో వచ్చేటువంటి ఫంగస్ దాడికి అయితే మనకు ధీటుగా అయితే పనిచేయడం జరుగుతుంది. సో ఈ వయసున్న ప్రతి చెట్టు ప్రతి పంటలో మనకు ఇదైతే సమర్థవంతంగా పనిచేస్తుంది అయితే చెప్పుకోవచ్చు. సో మన 4th కాంబినేషన్ వచ్చేసి గాయత్రి పర్ఫెక్ట్ ప్లస్ అండి. సో ఇది GME కెమికల్స్ వారిది. సో ఇందులో కనుక మనం చూసుకున్నట్లయితే సూక్ష్మ పోషకాలు మనకి ఇక్కడ మైక్రో న్యూట్రియన్స్ అనేవి సో ఇందులో ఉంటాయి. సో ఈ దశలో పత్తిలో మనకి సూక్ష్మ పోషకాల లోపం అనేది ఏర్పడుతుంది. ఎందుకంటే పోషకాల లోపాల యొక్క భర్తీని అయితే ఇది మనకి భర్తీ చేసి మనకి చాలా చక్కటి రిజల్ట్ అయితే రావడం జరుగుతుంది. సో మీరు చూసినట్లయితే ఇక్కడ చూడండి. సో మీరు ఇక్కడ చూసినట్లయితే కాయల యొక్క సిరీస్ అయితే మీరు చూడవచ్చు ఇక్కడ వీడియోలో. సో ఇక్కడ చూడండి 1 2 3 4. సో మనకి ఇక్కడ ఎక్కడ కూడా మనకు ఫ్లవరింగ్ అనేది స్టార్టింగ్ నుంచి మీరు ఇక్కడ చూడవచ్చు. సో మనకు డ్రాప్ అయితే ఎక్కడ కూడా అవ్వలేదు. సో మనకి కంటిన్యూస్గా మనకు సిరీస్ అయితే రావడం జరిగింది. సో మనకి ఇంకా వేరే పత్తి చెట్లను కూడా చూపిస్తాను. సో ఇదే కాకుండా ఇక్కడ మనకి వేరే చెట్లు కూడా ఉన్నాయి. సో చూడండి ఇక్కడ అసలు మనకి ఇక్కడ చూసినట్లయితే మనకి అసలు డ్రాప్ అనేది ఎక్కడ కూడా జరగలేదు. సో ఇది అసలు ఎలా జరిగిందంటే మనము సూక్ష్మ పోషకాల లోపం లేకుండా చూసుకోవడం వల్లే సో ఈ విధంగా అయితే సాధ్యపడిందని చెప్పవచ్చు. సో ఇక్కడ చూడండి ఎక్కడ చూసినా కూడా మనకి డ్రాప్ అయితే అవ్వలేదు. సో కాయలు అయితే బాగా చక్కగా సెట్ అయ్యాయి చూడవచ్చు. ఇక్కడ చూడండి కంటిన్యూస్గా. సో ఇక్కడ మీరు ఈ చెట్టు యొక్క ఫ్లవరింగ్ అయితే చూడవచ్చు. సో ఈ చెట్టు అనే కాకుండా సో మనకి మొత్తం చెట్లు కూడా సో ఇదే రకంగా అయితే ఉన్నాయి. సో ఇది ఫ్రెండ్స్ ప్రత్తిలో 4th స్ప్రేగా నేను స్ప్రే చేసినటువంటి మందులు. సో మరో అంశంతో మరో వీడియోలో కలుద్దాం. సో అంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు సబ్స్క్రైబ్ చేసుకోగలరని కోరుకుంటున్నాను. సో అలాగే మన ఛానల్లో నేను చెప్పినటువంటి విషయాన్ని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.